ఏపీలో ప్రచార పర్వం జోరందుకుంది. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా సీఎం జగన్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించారు. వెంకటాచలంపల్లిలో పెన్షనర్లతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. జనంలో జగన్, జగన్తో జనం. వైసీపీ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లిలో పెన్షన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖాముఖి కార్యక్రమంలో పెన్షనర్లు తమ ఆనందాన్ని సీఎం జగన్తో పంచుకున్నారు. పెద్ద కొడుకువు నువ్వే, మళ్లీ నువ్వే రావాలి, నువ్వే కావాలి అంటూ ఉద్వేగభరితంగా మాట్లాడారు. నువ్వే రావాలి, మాకు మా పిల్లలకి అమ్మఒడి వచ్చింది. సత్యవరాలు ఊర్లో నెంబర్ 1 చేసి ఉన్నాను. నాకు 40 ఏళ్ల నుంచి ఓటు జరుగుతుంది. ఇంత చేసేవాడు ఎవరు లేరు, ఏ ముఖ్యమంత్రులు లేరు. అవ్వతాతల కళ్లలో ఆనందం చూడడమే తమ లక్ష్యమన్నారు. పేదలు, పిల్లలకు, అవ్వతాతలకు, అన్ని వర్గాలకు సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించడమే తమ సంకల్పమన్నారు సీఎం జగన్. కుల మత పార్టీలకు అతీతంగా గడప గడపకు పెన్షన్లందించిన ఘనత వైసీపీదే అన్నారు జగన్. ఆచరణకు సాధ్యం కాని హామీలు కురిపించే చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ఎటువంటి వివక్ష లేకుండా 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసే పరిస్థితి జగన్కే చాలా కష్టంగా ఉంటే ఆయన సునాయాసంగా నోట్లో నుంచి చెప్పేటి అబద్ధాలే కదా అని 1,40,000 కోట్ల రూపాయల గురించి చెప్తా ఉన్నాడు అని అంటే ఇక దాని అర్థం ఏమిటి? అందరినీ మోసం చేసేదానికే కదా. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడుకు పొరపాటున ఓటేస్తే మాత్రం పులి నోట్లో తలకాయ పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. అందరి ఆశీర్వాదంతో మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ వ్యవస్థపైనే తొలి సంతకం పెడతామన్నారు సీఎం జగన్. మన ఎన్నికలు అయిపోయిన వెంటనే దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనలతో మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే మొట్టమొదటి సంతకం మనం పెట్టబోయేది మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరించడమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాలో జగన్ యాత్రకు జనం జేజేలు పలికారు.